ప్రజానాయకుడుగా వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్ రావు పాటిల్ కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు గుడిపల్లి నగేష్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతిని పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన స్థానిక పార్టీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంతో పాటుగా నాయకుడుగా కాంగ్రెస్ పార్టీకి అందించిన సేవలు స్మరించుకున్నారు నాయకులు. నాడు ఆ మహనీయుడు ప్రవేశపెట్టిన అనేక ప్రజా సంక్షేమ పథకాలను ఆదర్శంగా తీసుకొని అనంతర ప్రభుత్వాలు వాటిని కొనసాగిస్తున్నాయన్నారు. ఆదిలాబాద్కు రిమ్స్తో పాటుగా పలు ప్రాజెక్టులు తీసుకువచ్చిన ఘనత వైఆర్ఎస్దేనని కూడా గుర్తు చేశారు. ఆయన పాలనలో నిస్వార్థత, పేదలకు మంచి చేయాలన్న సంకల్ప బలంతో ప్రజాసేవలో అనేక సంస్కరణలతో నూతన అధ్యాయాన్ని లిఖించిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. రైతుల సంక్షేమం, మహిళాభ్యున్నతి, విద్యారోగ్య, వైద్య రంగాల్లో కూడా విప్లవాత్మక మార్పులతో ప్రజలు మేలుకోరి పాలన సాగించినటువంటి మహనీయుడని అన్నారు. ఆయన ఆలోచన విధానాలు, కార్యాచరణ రాష్ట్ర ప్రగతికి బీజం వేశాయని తెలిపారు. యావత్తు కాంగ్రెస్ పార్టీ ఆయన్ను గర్వంతో స్మరించుకుంటుందని, యావత్తు దేశం ప్రజానాయకుడిగా గుర్తించుకుంటుందని పేర్కొన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. क्योंकि आदिलाबाद के वास्ते उन्होंने जो काम किया, सबसे बड़ा काम है रिम्स का। रिम्स हॉस्पिटल के वक्त मैं खुद मौजूद था उनके साथ, रामचंद्र के साथ मैं भी मौजूद था. उन्होंने बोले रामचंद्र एम कावाला नहीं को रिम्स कावाला लेकिन मिनिस्ट्री. रामचंद्र साहब बोले साहब मिनिस्ट्री आती जाती, मुझे होना रिम्स, क्योंकि ट्राइबल एरिया है, ये बहुत बड़ा वरदान उनका है. और उसके बारे में अब इतना बात कर सकते हैं. एक कार्यकर्ता के ऊपर उनकी कैसी नज़र थी, एक बड़ा उदाहरण देता हूँ. मैं शादी का इन्विटेशन कार्ड लेके गया तो सुस्ता दिगंबर बोल के बोले, लेकिन एक्चुअली शादी का है, बच्चे के शादी का है. ये बहुत बड़ी वरदान है. कार्यकर्ता के ऊपर ऐसा सबका नज़र रहे तो कांग्रेस पार्टी किधर भी नहीं जाती. और ये चीज़ राज सिंह सब करे. उस वास्ते मैं कुछ ज़्यादा नहीं कहते हुए मैं इतना कहूँगा कि हर आदमी को राजशेखर साहब को याद रखना चाहिए. जब तक चांद सूरज रहेगा, जब तक राजशेखर साहब का नाम रहेगा. तो तैयार रखो. नमस्ते. ఆదిలాబాద్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిత్యాన్నదాత ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి గారి నేతృత్వాన ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి ఘనంగా కేఎస్ఆర్ భవన్లో జరుపుకున్నాము. కార్యకర్తల సమక్షంలో మహిళా కార్యకర్తలు, ఎన్ఎస్యుఐ యువజన కాంగ్రెస్ కార్యకర్తలు, అలాగే మా సీనియర్ నాయకులు, వివిధ కాంగ్రెస్ నాయకుల సమక్షంలో ఈ యొక్క జయంతి ఘనంగా జరుపుకున్నాం. ఆ రోజు ఆదిలాబాద్కు రిమ్స్ ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ది. ఆ రోజు ఆదిలాబాద్కు మత్తడివాగు ప్రాజెక్ట్ ఇచ్చిన ప్రదాత వైఎస్ఆర్. ఆ రోజు 108 అంబులెన్స్ ఇచ్చిన ప్రదాత వైఎస్ఆర్. ఆ రోజు మైనార్టీలకు 5% రిజర్వేషన్ కల్పించి ఎందరో డాక్టర్లు, ఇంజనీర్లు అయిన ఘనత వైఎస్ఆర్. చెప్పుకుంటా పోతే రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత వైఎస్ఆర్. ఆయన అడుగుజాడలో తప్పకుండా రాబోయే మళ్ళీ 5 సంవత్సరాలు ఆయన ఇచ్చిన పథకాలు మరియు ఇప్పుడు నడుస్తున్న పథకాలు, ఉచిత బియ్యం కానీ, రేషన్ కార్డు కానీ, మళ్ళీ 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కానీ, ఇంద్రమ్మ ఇల్లు కానీ తప్పకుండా కాంగ్రెస్ ప్రవేశించిన పథకాలని ఇంటింటికి తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో ఎన్నిక